నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ కార్యాచరణ తీసుకుంటోంది. అన్నదాతలకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పడానికి వ్యవసాయ శాఖ పేరును రైతు సంక్షేమ శాఖగా మార్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలుకు నిర్ణయం తీసుకుంది. పంటల బీమా అమలుపై కూడా ప్రణాళికలు రచిస్తోంది. రైతుల కోసం నిధుల ఖర్చుకు వెనకాడకుండా ఏం చేయడానికైనా సిద్ధమే అనే సంకేతాలిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తోంది. నిధుల కొరత ఉన్నా రైతులకు లోటు లేకుండా చూడాలనే సంకల్పంతో ఉంది. ఇప్పటికే విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేసింది. రుణమాఫీకి కార్యాచరణ సిద్ధం చేసింది. పంటల బీమాకు కూడా ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో రైతు కేంద్రంగా పాలన ఉంటుందని రేవంత్ సర్కార్ గట్టిగా సంకేతాలు పంపుతోంది. ఆర్థిక కష్టాలు ఉన్నా రైతులకు సంబంధించిన ఏ పథకాలు ఆపేది లేదని స్పష్టం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే విడతల వారీగా రైతు భరోసా నిధులను విజయవంతంగా అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రుణమాఫీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. చెప్పినట్టుగానే ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీకి కసరత్తు చేసింది. రుణమాఫీకి సమాంతరంగా పంటల బీమా అమలుపైన ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలోనూ ఉదారంగా ఉండాలని సర్కార్ అధికారులకు ఆదేశాలిచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించామని చెప్తోంది. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేది రేవంత్ సర్కార్ లక్ష్యంగా ఉంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ధరణి సమస్యల పరిష్కారంలో కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. రైతుల విషయంలో చెప్పినది చెప్పినట్టుగా అమలు జరగాల్సిందేనని, మార్పులకు అవకాశం లేదని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. అవసరమైతే రైతు కమిషన్, రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కూడా ఆలోచిస్తోంది. ఏం చేసైనా రైతులకు సమస్యలు లేకుండా చూడాలి అనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది రేవంత్ సర్కార్. ఫార్మర్ ఫస్ట్ నినాదం ఎత్తుకోవాలని డిసైడ్ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చాలనే ప్రతిపాదన తెలంగాణ సర్కార్ పరిశీలనలో ఉంది. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ప్రతిపాదించినట్టు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా పిలిచేవారని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖగా మాత్రమే మార్చారని, రైతు సంక్షేమం పేరు తొలగించారని చిన్నారెడ్డి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమం శాఖగా అమలు చేస్తున్నారని చిన్నారెడ్డి తెలంగాణ సర్కార్కు నివేదించారు. దీంతో ఈ విషయంపై ఆలోచించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని, అందులో భాగంగానే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని చిన్నారెడ్డి కోరారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేస్తే రైతులకు ఈ శాఖ తమ కోసం ఉన్నట్లుగా భావన కలుగుతుందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. యాసంగి సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో 10,355.18 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేసింది. వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బు రైతుల అకౌంట్లో వేసినట్లు పేర్కొంది. తెలంగాణలో ఇటీవల అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురియడంతో పంట నష్టం జరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగిపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతు ధైర్యంగా ఉండాలని, నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చింది. పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 10,000 ఇస్తామని ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మార్చిలో వ్యవసాయ శాఖ నిర్ధారించింది. పంట నష్ట బాధితులకు పరిహారం కింద 15.81 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల పంట రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని చెప్పింది. దీనికోసం 31,000 కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023
మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రుణమాఫీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా మాట ఇవ్వడంతో గడువులోపు హామీని నెరవేర్చాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. రైతు భరోసా పథకంపై కూడా సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతులకు ఎకరానికి 15,000 సాయం అందిస్తామని, వానాకాలం సీజన్లో రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుందని తెలిపింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో మొత్తం 15,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటోంది. గతంలో గుట్టలు, స్థిరాస్తి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రభుత్వం డబ్బులను విపరీతంగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. తమ ప్రభుత్వం అసలైన పంట సాగు చేసే రైతులకు సాయం అందిస్తుందని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. కౌలు రైతులు, రైతు కూలీలకు అందించే సాయంపై విధి విధానాలు రూపొందిస్తున్నామని సర్కార్ చెప్తోంది. దీనికోసం రైతు సంఘాలతో విస్తృత సంప్రదింపులు జరిపి నివేదిక ఇవ్వడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో పనిచేసే ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా ఉంటారు. జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల బీమాతో పాటు రుణమాఫీ పథకం విధి విధానాలపై అధికారులు కసరత్తు జరుగుతోంది. వానాకాలం సాగుకు రైతుల అవసరాలను పరిగణలోకి తీసుకుని వారికి కావలసిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. మార్క్ఫెడ్ కేంద్రంగా రైతులు తీసుకొచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు సూచించింది. సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ సర్కార్ తిరిగి చేరింది. పీఎంఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారు. పీఎంఎఫ్బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని సర్కార్ చెప్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యమిస్తామని తెలంగాణ సర్కార్ హామీ ఇస్తోంది. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించే యోచనలో ఉంది. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని భావిస్తోంది. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుకుంటోంది. పంటల బీమా విషయంలో రైతులపై భారం లేకుండా ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ సర్కార్. రుణమాఫీ విషయంలో అర్హులపై కసరత్తు పూర్తయింది. సాగు చేసే రైతులకు మేలు జరిగేలా సర్కార్ పథకాలు ఉండాలనేది తెలంగాణ సర్కార్ ఆలోచనగా ఉంది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాన్ని ఈ వానాకాలం నుంచి అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైతులపై ఎలాంటి భారం పడనివ్వకుండా పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్నదాతలను ఆదుకునేందుకు చెప్పిన రైతు భరోసా, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీల అమలుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వివిధ బ్యాంకుల నుంచి రైతుల జాబితాను ఇప్పటికే తీసుకుంది. ప్రస్తుతం రుణమాఫీ మొత్తం చెల్లించేందుకు అవసరమైన నగదు సమకూర్చుకునే పనిలో ఉంది. జూలై 1 నుంచి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీ అమలు కానుంది. జూలై మొదటి వారం నుంచి దశల వారీగా రుణమాఫీ చేస్తారు.
ముందుగా 1,00,000 వరకు లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తారని, ఆ తర్వాత 1,50,000, ఇక చివరిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్తున్నారు. మొదటి 2 దశల్లో సుమారు 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయనున్నారు. 2 లక్షల వరకు ఉన్న రైతులకు తర్వాత 2 దశల్లో అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. జులైలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్లో మిగిలిన రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి. అధికారంలోకి రాగానే ముందుగా రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే నిధులు సమీకరణ, బ్యాంకుల నుంచి రైతుల జాబితా తీసుకోవడం వంటి అంశాలు ఆలస్యమయ్యాయి. ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఇప్పుడు అది కూడా ముగియడంతో రుణమాఫీ అమలుకు ప్రభుత్వం రెడీ అయింది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు తమ భూములపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించబోదనే సంకేతాలున్నాయి. ఇటీవలే రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ ప్రక్రియ అమలు కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులిచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. రైతుల రుణమాఫీ విషయంలో కీలక ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా అర్హులు ఎవరు అనే దానిపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్నవారికి మాత్రమే స్కీమ్ను వర్తింపజేయాలని భావిస్తోంది. రుణమాఫీ స్కీమ్కు అర్హత పొందే లబ్ధిదారుడికి తప్పనిసరిగా పాస్బుక్ ఉండడంతో పాటు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆలోచిస్తోంది. రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్ కోసం 60 లక్షల మందికి పైగా రైతులు ఎదురు చూస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో చాలా మందికి పాస్బుక్లు లేవు. వీరికి వర్తింపజేయాలా లేదా అనేది కేబినెట్ భేటీలో చర్చించారు. ఇదే కాకుండా రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలనే అంశం కూడా తెరపైకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురికి రైతు బంధు వస్తూ ఉండగా వారందరికీ ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేవు. కేవలం వారి కుటుంబ పెద్ద పేరు మీదనే కార్డుంటోంది. ఫలితంగా ఈ నిబంధన వర్తింపజేస్తే కుటుంబ పెద్దకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది. ఇక ఆదాయ పన్ను చెల్లించే వారిని పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రధానంగా పరిశీలిస్తోంది. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది 6,000 పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పన్నులు చెల్లించే వారికి వర్తించదు. కేవలం రైతులకు మాత్రం వర్తిస్తుంది. ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలో పలు పదవుల్లో ఉండే వారిని కూడా ఈ స్కీమ్ను మినహాయించారు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఈ స్కీమ్కు సంబంధించి ఉన్నాయి. అధిక సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూర్చే మార్గాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. జులై నుంచి పంట రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి విడతల వారీగా ఆగస్టు 15వ తేదీలోపు రుణాలను మాఫీ చేసే కార్యాచరణ తీసుకుంది సర్కార్. 15 ఆగస్టు డెడ్ లైన్ తెలంగాణ ప్రభుత్వానికి హెడ్ లైన్ గా మారింది. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే రుణమాఫీ అమలుకు షరతులు వర్తిస్తాయంటోంది ప్రభుత్వం. రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, ప్రస్తుత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారు భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సుమారు 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. రుణమాఫీపై విస్తృత సంప్రదింపులు జరిపిన తెలంగాణ సర్కార్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అటు పంటల బీమా, రైతు భరోసా విషయంలో కూడా నిజమైన రైతులకు మేలు జరిగేలా మార్గదర్శకాలకు రూపకల్పన జరుగుతోంది. రైతు సంక్షేమం కోసం 4 అడుగులు ముందుకేయడానికి సిద్ధమేనని రేవంత్ సర్కార్ సంకేతాలు పంపుతోంది. జులై మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చింది. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైన చర్చించి తుది నిర్ణయానికి వచ్చింది. మొదట 1,00,000 వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనుంది.
దీనికి సుమారు 6,000 కోట్లు అవసరమని సమాచారం. తర్వాత 1,50,000 వరకు అమలు చేసే అవకాశం ఉంది. దీనికి మరో 6,500 కోట్లు అవసరమని సమాచారం. ఈ 2 దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలవుతుందని అంచనా. 2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత 2 దశల్లో అమలు చేస్తారు. రైతు భరోసా అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికొచ్చింది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉంది. సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. దీనికి తగ్గట్లుగానే మార్గదర్శకాలుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను పరిమితం చేసే ఆలోచన కూడా ఉంది. పంటల బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జూన్, జూలై నెలల్లో పంటలకు బీమా చేయడం కంటే సాగు మొదలైన 4 నెలల తర్వాత అక్టోబర్లో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్న సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచనతో ఉంది. దీంతో పాటు ఈసారి విభిన్నంగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని 3 విధాలుగా టెండర్లు పిలవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. జూన్తో మొదలయ్యే వానాకాలం సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. సాధారణంగా రైతులు జూన్ 2వ పక్షంలో పంటల సాగు ప్రారంభిస్తారు. ప్రకృతి విపత్తులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఇప్పుడే తొందరపడి పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా సాగును, వాతావరణ పరిస్థితులను, ప్రకృతి విపత్తులను గమనించి ప్రీమియం చెల్లించాలనే ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. తద్వారా ఈ 4 నెలలు ఆర్థిక భారాన్ని మోయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా సాగవుతున్న అన్ని రకాల పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రాప్ బుకింగ్ ఇప్పటికే మొదలైంది. ఏఏఓలు పంటల నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పంటల బీమాకు కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 3 కేటగిరీలుగా టెండర్లను పిలవనుంది. ఒక కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా సాగయ్యే అన్ని పంటలకు బీమా వర్తించేలా టెండర్లు పిలుస్తారు. 2వ కేటగిరీలో ఎంత పంట నష్టానికి పరిహారం చెల్లిస్తారు, 60% 80% అనే అంశం ఆధారంగా టెండర్లు పిలుస్తారు. 3వ కేటగిరీలో పంటల దిగుబడి తగ్గిన పరిస్థితుల్లో రైతుకు అండగా ఉండేలా బీమా సదుపాయం కల్పిస్తారు. నకిలీ విత్తనాలు తదితర కారణాలతో పంటల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. అటువంటప్పుడు వారికి పరిహారం చెల్లించే వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర సర్కార్ గతంలోనే చేరింది. దీని ప్రకారం 50% ప్రీమియం రైతు భరిస్తే 25% కేంద్రం, మరో 25% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బీమా అమలు చేస్తూ ఉండడంతో 75% ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వం పైనే పడుతుంది. రాష్ట్రంలో వానాకాలంలో 1.30 కోట్ల ఎకరాల వరకు పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ప్రీమియం ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. రైతుల కోసం ఎంత భారమైనా భరించడానికి సిద్ధమేనని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల ప్రకారం పంటల వారీగా కటాఫ్ తేదీలు ఉన్నాయి. పత్తి పంటకు జూలై 14వ తేదీ, ఇతర పంటలకు జూలై 31వ తేదీ, మిర్చి పంటకు సెప్టెంబర్ నెలాఖరు వరకు కటాఫ్ తేదీ ఉంది. కొన్ని పంటలను వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో చేర్చారు. అయితే కటాఫ్ తేదీ దాటిన తర్వాత కూడా 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గడువును మించి మరింత సమయం తీసుకోవాల్సి వస్తే ఢిల్లీలోని PMFBYతో రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించడానికి వెసులుబాటుంది. ప్రీమియం చెల్లింపునకు ఆమోదం తెలిపితే గడువు పొడిగించుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా ఖరీఫ్ పంటలు, రైతుల వివరాలు PMFBYకి పంపిన సందర్భాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం యూనిట్గా వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయ శాఖ ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తోంది. పంటల బీమా కోసం రైతులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి ముందుకొచ్చింది. దీంతో రైతులకు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా పంటల బీమా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో అమలు చేసే పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర సర్కారే భరించనుంది. అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు అకాల వర్షాలతో నష్టం జరిగితే మరో రకంగా, దిగుబడి చాలా స్వల్పంగా వస్తే
పరిహారం అందించేందుకు మరో రకంగా ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా స్కీమ్ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇలా పలు రకాలుగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో వెసులుబాటు కల్పిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనున్నారు. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడానికి గైడ్లైన్స్ రూపకల్పనకు తుది రూపం ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనాల మేరకు ప్రతి 2 సీజన్లకు కలిపి 2,000 కోట్ల ప్రీమియం రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతుల వాటా దాదాపు 300 కోట్ల మేర ఉంటుందని అంచనాలున్నాయి. కాగా ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.